హాయ్ హలో వెల్కమ్ టు షాస్ బ్లాగ్స్. ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి ఉప్పు కారం పసుపు వేసి బాయిల్ చేసిన ఎగ్స్ని ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకుందాం. నేను 3 ఎగ్స్తో చేస్తున్నాను. మీకు కావాలంటే 4-5 ఎగ్స్ కూడా ఇదే ప్రాసెస్లో చేయొచ్చు. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే కర్రీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. గోల్డెన్ కలర్ ఫ్రై అయ్యాక ఇప్పుడు పక్కకు తీసుకుందాం. వేరే బౌల్లో తీసుకొని అదే ప్యాన్లో ఒక లవంగం, యాలుక్కాయ, కొద్దిగా జీరా వేసి ఫ్రై చేసుకొని ఒక ఉల్లిపాయ సన్నని తరుగు వేసుకోవాలండి. ఉల్లిపాయ వేసుకున్నాక బాగా గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకోవాలి మంచిగా. అలా చేయడం వల్ల ఏంటంటే థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది కర్రీకి అండ్ బాగుంటుంది. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఇలా బ్రౌన్ కలర్లో అయ్యాక ఒక పెద్ద 2 టమాటాస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అందులో కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేయడం వల్ల మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ వదిలేద్దాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచిగా సాఫ్ట్గా కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకున్నామండి. ముందుగా కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసి మంచిగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక మీకు ఇంకేమైనా కర్రీస్ కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను అది చేసి చూపిస్తాను. అండ్ సపోర్ట్ చేయండి. ఇలా కలుపుకున్నాక అందులో ఉడకబెట్టి ఫ్రై చేసిన ఎగ్స్ని వేసి మంచిగా కలుపుకున్నాము. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి, నా స్టైల్లో చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. ఇప్పుడు ఫైనల్లీ చూడండి మంచిగా ఎగ్స్కి కూడా మసాలా పట్టింది. ఇప్పుడు అందులో కసూరి మేతి వేసి మంచిగా మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నేను వేసాను. మంచిగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ అవుట్ చేసుకుందాం. ఇట్లా చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఏమైనా కర్రీస్ కావాలంటే నాకు చెప్పండి, నేను యూట్యూబ్లో చేసి చూపిస్తాను. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.